నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ కార్యక్రమం నేపథ్యంలో బూత్ లెవెల్ అధికారులు, బూత్ లెవెల్ అసిస్టెంట్లకు శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ నాగార్జున మాట్లాడుతూ జూన్ 25 నుండి ప్రారంభమయ్యే ప్రత్యేక సమగ్ర సవరణ సర్వేను పగడ్బందీగా నిర్వహించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేసి ఓటర్ల జాబితాలోని తప్పులను సరిదిద్దాలని తెలియజేశారు. శిక్షణ అధికారి రాజశేఖర్ మాట్లాడుతూ ఇంటింటి సర్వేలో అధికారులు నిష్పక్షపాతంగా పనిచేసి కొత్త ఓటర్లు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపుల ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ శిక్షణ శిబిరంలో రెవెన్యూ సిబ్బంది, బూత్ లెవెల్ అధికారులు, బూత్ లెవెల్ అసిస్టెంట్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రోగ్రాము ఎందుకు చేపట్టబడుతుందనంటే భారతదేశంలో ఇతర దేశస్తులు మనం వీడియోలలో అందరూ చూస్తున్నాము. బంగ్లాదేశ్ నుంచి వెళ్ళి, రోహింగ్యాలు ఇక్కడెక్కడో వచ్చి, పాకిస్తాన్ నుంచి వెళ్ళి వచ్చి మన దేశంలో చొరబడి ఇక్కడ ఓటర్ హక్కు, ఇక్కడ ఆధార్ కార్డు ఇక్కడ తీసుకొని ఇక్కడి స్కీమ్లను లబ్ధి పొందుతున్నారు. తద్వారా మన దేశానికి అర్థం కావచ్చు, ఇంకేదో రకరకాల విషయాలలో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కావచ్చు జరుగుతున్నది. మెజార్టీ వాళ్ళు వచ్చి ఇక్కడ అల్లకల్లాలు సృష్టించే ప్రయత్నం జరుగుతుంది. భారతదేశ శుద్ధిరతకు భంగం కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఆ సందర్భంలో కేంద్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా 2002 సంవత్సరంలో ఎవరైతే ఓటర్ లిస్టులో పేరు ఉన్నారో వాళ్ళ తర్వాత వాళ్ళకు పుట్టిన బిడ్డలు కావచ్చు, కొడుకులు కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళను మ్యాపింగ్ చేయమంటారు. వాళ్ళ ఓటు హక్కు ఎక్కడికి పోదు. వాళ్ళకి పెళ్ళి అయిపోయి వాళ్ళ అత్తగారింటిగా చేసినా ఏదున్నా కానీ వాళ్ళ ఓటు అక్కడే ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఇండియన్ అవునా కాదా అనే కన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఒక క్రైటీరియా కింద 2002 సంవత్సరం ఓటర్ లిస్టు పెట్టుకున్నాను. 2002 ఓటర్ లిస్టులో పాత వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఉంటే ఓకే, దానికి సెల్ఫ్ ప్రొజెక్ట్స్ కింద చేస్తాం, సరిపోతుంది. అది ఇంతకుముందు మీరు కూడా ప్రాక్టీస్ చేసిర్రు. దాదాపు ఒక 80% చేసినాము. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఏం చేసినంటే దాన్నే ఇంటింటికి తిరిగి ఈఎన్ఓకి మీకు ఒక యాప్ ఇచ్చేసేసి అందులో ఈ ఫామ్ ఇచ్చేసి రెండు ఫామ్స్ ఇచ్చేస్తే ఒక ఫామ్ ఇంటికి ఇచ్చేయాలి, ఒక ఫాము సంతకం పెట్టుకొని ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో ఒక ఎగ్జాంపుల్గా ఒక 500-600 ఓటర్స్ ఉన్నారనుకోండి. 600కు 600 ఇంటూ 2 అంటే 2 కాపీలు వస్తుంది. 6 నెలల 1200 ప్రింట్అవుట్స్ దగ్గరకు వస్తాయి. అక్కడ పోయి మీరు చేయాల్సింది వాళ్ళకి ఇచ్చేసేసి వాళ్ళ ఫోటో కలెక్ట్ చేసుకొని వాళ్ళ డేటా నింపించుకొని దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని గురించి విపులంగా సార్ మాస్టర్ గారు చెప్తారు. దీని ముఖ్య ఉద్దేశం మాత్రం నేను చెప్పేది ఏంటంటే దేశ భద్రతకు, తర్వాత యాక్చువల్గా ఇక్కడ పుట్టిన వాళ్ళు భారతదేశంలో ఏదైనా కానీ లబ్ధి కానీ ఏదైనా కానీ స్కీమ్స్ అవి అందాలి. వేరే ఇతర దేశాలు వచ్చేసి మనకు చేస్తున్న సందర్భంగా ఇది చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని 1 రోజుల కార్యక్రమం ఉంటుంది. ఆ 1 రోజుల్లో కూడా ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాకు చెప్పచ్చు. ప్రాబ్లం కొంతమంది గురించి వెళ్ళిపోతారు, కొంతమంది చనిపోతారు, కొంతమంది అసలు ఎక్కడున్నారో కూడా తెలియదు. అసలు సందర్భంలో మీరు వాటికి సపరేట్గా లిస్టు రాసిపెట్టి అయినా కాడికి ఒకసారి 500 మంది ఉన్నారు, 450 మంది దొరికారు. పెళ్ళి అయిపోయారు, హైదరాబాద్ ఉన్నారు, జగిత్యాల ఉన్నారు, కరీంనగర్ ఉన్నారు, ఎక్కడ ఉన్నారు. వాళ్ళ ఎపిక్ కార్డు ఇక్కడ కోడ్ వచ్చింది అనుకో, కోడ్ వస్తే వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొని అక్కడ మ్యాప్ చేయాలి. ఇక్కడ అమ్మాయి అడిగిపోతే వాళ్ళకి మన నెంబర్ ఇచ్చేసి చేశారు. ఇవన్నీ మీరు గతంలో చేశారు కాబట్టి మీకు ఐడియా ఉన్నది. ఇప్పుడు ఏంటంటే కేవలం ఫామ్స్ ఇచ్చుకుంటూ స్కానింగ్ చేసుకుంటూ మీరు ఇది చేయాల్సి ఉన్నది. ఈ 1 month కార్యక్రమం తప్పనుకుంటా అందరూ కలిసి దీన్ని దేశం కోసం చేస్తున్నాం అనుకుంటా మీరు ఏది చేయండి. ఏదో ఇదంతా ఏంది చేసినంటే అందరికీ ఇబ్బంది ఉంటుంది. ఇది 3వసారి ఫస్ట్ టైం చేసినాం, మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చింది, మళ్ళీ సెకండ్ టైం చేసినాం, మళ్ళీ 3వసారి అన్నేదా భావించకుండా ఇది మీరు మన మండలంలో మొత్తం ఫుల్ఫిల్గా చేసి ఏమైనా సాధక పథకాలు ఏమైనా ప్రాబ్లం ఉంటే మాకు రిసీవ్స్ వచ్చి ఇంకా 5-6 సూపర్వైజర్ ఉన్నారు. పద్మజ
సూపర్వైజరు శ్రీలత సూపర్వైజరు, తర్వాత రామకృష్ణ సూపర్వైజరు, దేవదాస సూపర్వైజరు, ఇప్పుడు కొత్తగా సార్ ఉమేష్ సార్ అని సీనియర్ అసిస్టెంట్ ఇంతకు రాజధాని సార్ తీసుకుంటున్నాం. అతను అంతా వీళ్ళు ముగ్గురు ఏదైనా మామూలంటే కూడా హెల్ప్ చేస్తారు. మధ్య మధ్య ఫీల్డ్ విజిట్లో కూడా మీకు తోడ్పాటు అందిస్తారు. డిపార్ట్మెంట్ పరంగా మీకుండే సమస్యలు మీకున్నాయి, మీకు కూడా కానీ స్పెషల్గా మిమ్మల్ని ఎందుకు ఎంచుకున్నారని ఆలోచించుకోరు. బిఎల్ఓలను ఎక్కువ అంగన్వాడీ టీచర్లను ఆర్పీలను వాళ్ళని యూజ్ చేసుకుంటారు. అంటే మీకు ఒక ప్రత్యేకత గుర్తింపు ఇచ్చి మిమ్మల్ని చేపిస్తారు కాబట్టి మీరు దాన్ని ఇబ్బంది పడకుండా ఇష్టపూర్వకంగా చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఒక ప్రత్యేకత ఉన్నది. ఏంటి ఆ ప్రత్యేకత అంటే మనతో పాటు బిఎల్ఏ అంటే ప్రతి గ్రామం నుంచి ప్రజాప్రతినిధులు కానీ ప్రతి పార్టీ నుంచి కూడా ప్రజాప్రతినిధులు గౌరవ సభ్యులు వీళ్ళందరూ కూడా మనకు సపోర్ట్ చేస్తారు. అంటే గ్రామాలలో ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు గారి ఆదేశానుసారం గౌరవ తహసీల్దార్ గారి ఆధ్వర్యం లోపల ఈ బిఎల్ఓ బిఎల్ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కు ఎస్ఐఆర్ ట్రైనింగ్ అనేది ప్రారంభిస్తున్నాం. దీనికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నిజానికి గతంలో కూడా మీరు ఎస్ఐఆర్ చేసి ఉన్నారు. కానీ గతంలో చేసినటువంటి ఎస్ఐఆర్కు ఇప్పుడున్నటువంటి ఎస్ఐఆర్కు తేడా ఏంటి? గతంలో మనం ఏం చేసినాము అంటే మనిషి ఒక వ్యక్తి నివాసయోగ్యంగా ఉన్నాడా లేదా, అతను మార్నింగ్ నుంచి ఈ నైట్ వరకు ఇక్కడ పడుకుంటున్నాడా లేదా చూసి అతన్ని ఎన్రోల్ చేసుకోవడం జరిగింది, ఎలక్ట్రాల్ రోల్లో చేసుకోవడం జరిగింది. నిజానికి ఒక ఎలక్షన్స్ లోపల ఒక ఓటర్ ఎలక్ట్రాల్ రోడ్లో 1కి 2 సార్లు ఉంటుంది, ఒకసారి 3 సార్లు రిపీట్ అవుతుంది. అట్లాంటి రిపీటేటివ్స్ ఏవైతే ఉన్నాయో, డబుల్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసివేయడానికి. అదేవిధంగా ఏఎస్డి అడిషన్ అండ్ ఏఎస్డి అంటే షిఫ్టెడ్, డెత్ అయిన డబుల్ ఏఎస్డి లిస్టుకి సంబంధించినటువంటి వాళ్ళని తీసివేయడానికి. అదేవిధంగా అనాథరైజ్డ్ ఫారినర్స్ ఆర్ ఎగ్జిస్టెడ్ అంటే ఏ విధమైనటువంటి అధికృతం లేకుండా ఎవరైతే విదేశీయులు మన దగ్గర ఉంటున్నారో వారిని తీసివేయడానికి. ఈ 4 కారణాల రీత్యా మనం ఎస్ఐఆర్ అనేది చేసుకుంటున్నాం. మరి ఈ ఎస్ఐఆర్ అనేది మీరు ఎప్పుడు చేయాలి? 25వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. మరి మీరు టైం బాగుందా లేకపోతే అన్లిమిటెడ్గా చేస్తామా? గౌరవ తహసీల్దార్ గారు అదేవిధంగా గిరిదావర్ గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దీనికి ఒక టైం బౌండ్. సర్వే స్టార్ట్ అయింది, మనం 6 నెలల వరకు చేయవచ్చు, 3 నెలల వరకు చేయవచ్చు, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే వరకు చేసుకోవచ్చు. అట్లాంటిది ఉందా? ఇక్కడ లేదు. ఖచ్చితంగా ఒక టైం బౌండ్ ఉంటుంది. ప్రిపరేషన్ అండ్ ట్రైనింగ్ అండ్ ప్రింటింగ్ అనేది 15th నుంచి 24th వరకు అని చెప్పేసి అన్నారు. అంటే ఇక్కడ ప్రిపరేషన్, ట్రైనింగ్ అండ్ ప్రింటింగ్, మీకు ట్రైనింగ్ ఇవ్వడం, ఫామ్స్ ప్రింట్ చేయడం, అవన్నీ కూడా 15 నుంచి 24 వరకు కొనసాగుతుంటాయి. విన్నారా? అదేవిధంగా హౌస్ టు హౌస్ విజిట్ బిఎల్ఓస్ 25 నుంచి 24 అంటే ఈ నెల 25వ తారీఖు నుంచి వచ్చే నెల 24వ తారీఖు వరకు ఈ యొక్క సర్వే అనేది హౌస్ టు హౌస్ సర్వే జరుగుతుంది. మరి హౌస్ టు హౌస్ సర్వే జరుగుతున్నప్పుడు ఏ విధంగా మనం బాధ్యతలు నిర్వహించాలనేది క్లియర్గా చెప్తాం. అంటే ఇట్ ఈస్ టైం బౌండ్ అన్నమాట. ఖచ్చితంగా టైం బౌండ్తో కూడుకున్నటువంటిది. దాని తర్వాత అబ్జెక్షన్స్ ఉంటాయి. పబ్లికేషన్ ఆఫ్ డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ అనేది 31/7/2026 వరకు ఉంటుంది. దాని తర్వాత పీరియడ్ ఆఫ్
ఫైలింగ్ క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ అండ్ నోటీస్ ఫీజ్ అంతా కూడా 31/7 నుంచి 28/9 వరకు ఉంటుంది. ఫైనల్ పబ్లికేషన్ అనేది 1 అక్టోబర్ నాడు ఫైనల్ ఎలక్టార్ రోల్ అనేది ప్రింట్ అవుతుంది. ఇది టైం బౌండ్కు సంబంధించినటువంటి. మరి మీరు ఎప్పుడైతే 25వ తారీఖు నుంచి సర్వే చేస్తారో అప్పటి నుండి మీకు ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పరిధిలో